ఆర్టీఎఫ్ వాళ్ళు స్టడీ చేయబోయే విషయాలన్నిటికీ కూడా ఈ వీడియో ఒక గొడ్డలి పెట్టు లాంటిది. ఎందుకో ఈ వీడియో మీరు పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆర్టీఎఫ్ వాళ్ళ యొక్క మూల సిద్ధాంతమే ఒక డేంజరస్ సిద్ధాంతం. అది ఆర్టీఎఫ్ వాళ్ళు నమ్ముతున్న ఒక మూలాధారమైన సిద్ధాంతం ఏదైతే ఉన్నదో, వాళ్ళ వ్యాఖ్యానాలకి వాళ్ళ బోధలన్నిటికీ కారణమైన మూలాధారమైన సిద్ధాంతమే చాలా 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 ప్రమాదకరమైన సిద్ధాంతం. అంటే అసలు ఆ మూలాధారం, వాళ్ళు నమ్ముతున్న మూలాధారమైన సిద్ధాంతం ఏంటి, అది బైబిల్లో ఉన్న విషయాలని ఎంత స్పష్టంగా వ్యతిరేకిస్తుంది, అపోస్తలుడైన పౌలు నేర్పించిన వ్యాఖ్యాన సూత్రాలను ఎంత స్పష్టంగా వ్యతిరేకిస్తుందో మీకు ఈ వీడియోలో ఒక సాధారణ నార్మల్ ఏమీ తెలియని వ్యక్తికి కూడా అర్థమయ్యేటట్టు స్లైడ్ షో వేసి చూపించబోతున్నాను. వెల్కమ్ టు థియలాజికల్ ట్రూత్స్. వీక్షకులు ప్రేక్షకులందరికీ తిరిగి స్వాగతం సుస్వాగతం. మీ అందరికీ మాటిచ్చిన విధంగా మరి ఈరోజు ఈ తరం బెరయ అనే కార్యక్రమానికి ఫస్ట్ ఎపిసోడ్గా మీ ముందుకు నేను రావడం జరిగింది. మరి అపోస్తలుల కార్యాల గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనంలో మనకి బెరయ పట్టణం అనే పట్టణం కనబడుతుంది. ఆ పట్టణంలో ఉన్న వారికి అపోస్తలుడైన పౌలు బోధించడానికి, సువార్తను ప్రకటించడానికి, బోధించడానికి వెళ్ళినప్పుడు వారు పౌలు బోధించిన సంగతులు అలాగ ఉన్నవో లేవో అని లేఖనాలను పరిశోధించారు. అదేవిధంగా ఆనాడు బెరయ పట్టణస్థులు ఏ విధంగానైతే లేఖనాలను పరిశోధించారో, ఈ తరం, ఈ జనరేషన్లో కూడా లేఖనాలను పరిశోధించే సమాజం ఒకటి ఉన్నది అనే దాన్ని మీ ముందుకు తీసుకురావాలని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. క్రైస్తవులలో సత్యాన్ని అన్వేషించి లేఖనాలలో ఉన్న సారాంశ సత్యాన్ని తెలుసుకోవాలి, దానికోసం లేఖనాలను పరిశోధించాలి అనే ఆసక్తి కలిగిన యవనస్తులు ఈ తరంలో ఉన్నారు. లేఖనాలను ఎలా పరిశోధించాలో ప్రపంచానికి, సమాజానికి చూపించడానికి ఈ తరం బెరయ అనే ఈ కార్యక్రమాన్ని మేము ప్రారంభించడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమంలో ఈ ఎపిసోడ్ అంతా కూడా అసలు ఈ తరం బెరయ అనే ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఏ బేసిస్ మీద, ఏ స్టాండ్ మీద నడుస్తాయి, ఏది సత్యం అని మనం ఎలా నిర్ధారిస్తాము అనే విషయాన్ని మనము పరిశోధించడానికి అవసరమైన స్టాండ్ని ఈ వీడియోలో మనం ప్రకటించడం జరుగుతుంది. కాబట్టి ఈ ఎపిసోడ్ని పూర్తిగా చూడాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. అయితే ఈ మధ్య కాలంలో రైట్ థియాలజీ ఫారం వారి మీద నేను చాలా వీడియోస్ని పోస్ట్ చేయడం జరిగింది. దీనికి ఒక ప్రాముఖ్యమైన కారణం ఉంది, ఒక ప్రాముఖ్యమైన రీజన్ ఉంది. ఆ రీజన్ ఏంటో మీ అందరికీ తెలుసు. అపోస్తలుడు డాక్టర్ అద్దంకి రంజిత్ తోఫిర్ గారు చేసిన బోధనల మీద బురద జల్లుతూ అబద్ధ ప్రచారాలు చేయడానికి వారు ప్రయత్నం చేశారు. అయితే అది అబద్ధ ప్రచారం అని చూపించడానికే నేను ఆ వీడియోస్ అన్నీ చేయడం జరిగింది. వాళ్ళు చేసిన క్లెయిమ్స్ అన్నీ కూడా తప్పు అని నిరూపించడానికి నేను వీడియోస్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఆర్టీఎఫ్ వారు మరి ఓఫీర్ గారు చేస్తున్న బోధలను సరిగా అర్థం చేసుకోకపోవడానికి కారణం ఏంటి? దానికి ఒక మెయిన్ రీజన్ ఉంది. ఆ రీజన్ని మీ ముందుకు తీసుకురావడమే ఈ యొక్క ఎపిసోడ్ యొక్క ఉద్దేశం. క్రైస్తవ సమాజమైన, రైట్ థియాలజీ ఫారం అయినా, ఎవరైనా సరే క్రైస్తవ సమాజంలో, తెలుగు క్రైస్తవ సమాజంలో ఉన్న అనేక మంది బోధకులు వారు చేస్తున్న బోధనలో చేస్తున్న తప్పులేంటో, అంత మాత్రమే కాదు ఓఫీర్ గారి బోధలను వారు అపార్థం చేసుకోవడానికి కారణం ఏమిటో ఈ వీడియోలో మీకు నేను స్పష్టంగా తెలియజేయబోతున్నాను. అంత మాత్రమే కాదు, మరి రీసెంట్గా ఓఫిరిజం మూలాలు ఫలాలు అనే అంశం మీద వారు వీడియో చేశాక 24వ తారీఖు, జూలై 24వ తారీఖు వారు ఒక మంచి కార్యక్రమం చేపట్టారు. రైట్ థియాలజీ ఫారం వాళ్ళు మంచి కార్యక్రమం చేపట్టారు. ఆ కార్యక్రమం ఏంటంటే దేశం కోసం ప్రార్థన చేయడానికి వారు ముందుకు వచ్చారు. అట్లాంటి కార్యక్రమాలు చేస్తే వి విల్ వెల్కమ్ యూ అండ్ వి విల్ జాయిన్ విత్ యూ. అట్లాంటి కార్యక్రమాలు చేయండి, కానీ ఒక వ్యక్తి మీద అసత్య ప్రచారం చేయడం కరెక్ట్ కాదు. దేశం కోసం ప్రార్థన చేద్దాం, అందరం కలిసి ప్రార్థన చేద్దాం అంటే మేము అందరం వచ్చి మీతో జాయిన్ అవుతాం, లేదా మీరందరూ మేమందరం కలిసి ఒక ప్లాట్ఫామ్ మీద ప్రార్థన చేద్దాం. ఇట్ గివ్స్ గ్లోరీ టు గాడ్. కానీ మీరు కావాలని ఒక వ్యక్తి మీద హృదయంలో విషం నింపుకొని, మరి ప్రాముఖ్యంగా అపోస్తలుడు డాక్టర్ అద్దంకి రంజిత్ తోఫిర్ గారి మీద మీరు అసత్య ప్రచారాలు చేస్తే, లేఖనానికి విరుద్ధంగా మీరు బోధలు చేస్తే దానికి మాత్రం మేము సహకరించే ప్రసక్తి లేదు. దాన్ని వ్యతిరేకిస్తాం, గట్టిగా వ్యతిరేకిస్తాం. కాబట్టి ఈ విషయాలను గమనిస్తారని కోరుకుంటున్నాను. అయితే ఇందులో భాగంగా ఈరోజు ఎపిసోడ్లో
బైబిల్లో ఉన్న సంగతులను అర్థం చేసుకోవడంలో ఆర్టీఎఫ్ వాళ్ళు చేసిన పెద్ద పొరపాటు, ఆర్టీఎఫ్ వాళ్ళే కాదు, చాలామంది క్రైస్తవులు చేస్తున్న పెద్ద పొరపాటు ఏంటో ఈరోజు వీడియోలో పూర్తిగా మనం తెలుసుకోబోతున్నాం. వీడియోను చివరి వరకు వాచ్ చేయండి. అయితే ఈ మధ్యకాలంలో, ఈ వారంలోనే మన ఆర్టీఎఫ్ వాళ్ళు, రైట్ థియాలజీ ఫారం వాళ్ళు ఓఫిరిజం మూలాలు ఫలాలు అనే అంశం మీద చర్చ స్టార్ట్ చేశారు. అయితే ఇందులో ఓఫిర్ గారి పుస్తకాలన్నిటినీ వాళ్ళు డీటెయిల్డ్గా స్టడీ చేస్తామని చెప్పారు. మంచిది, చేయండి, తప్పులేదు. అయితే వాళ్ళు స్టడీ చేయబోయే, ఆర్టీఎఫ్ వాళ్ళు స్టడీ చేయబోయే విషయాలన్నిటికీ కూడా ఈ వీడియో ఒక గొడ్డలి పెట్టు లాంటిది. ఎందుకో ఈ వీడియో మీరు పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆర్టీఎఫ్ వాళ్ళ యొక్క మూల సిద్ధాంతమే ఒక డేంజరస్ సిద్ధాంతం. అది ఆర్టీఎఫ్ వాళ్ళు నమ్ముతున్న ఒక మూలాధారమైన సిద్ధాంతం ఏదైతే ఉన్నదో, వాళ్ళ వ్యాఖ్యానాలకి, వాళ్ళ బోధలన్నిటికీ కారణమైన మూలాధారమైన సిద్ధాంతమే చాలా 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 ప్రమాదకరమైన సిద్ధాంతం. అది ఎందుకో ఈ వీడియోలో మీకు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే అసలు ఆ మూలాధారం, వాళ్ళు నమ్ముతున్న మూలాధారమైన సిద్ధాంతం ఏంటి, అది బైబిల్లో ఉన్న విషయాలని ఎంత స్పష్టంగా వ్యతిరేకిస్తుంది, అపోస్తలుడైన పౌలు నేర్పించిన వ్యాఖ్యాన సూత్రాలను ఎంత స్పష్టంగా వ్యతిరేకిస్తుందో మీకు ఈ వీడియోలో ఒక సాధారణ నార్మల్ ఏమీ తెలియని వ్యక్తికి కూడా అర్థమయ్యేటట్టు స్లైడ్ షో వేసి చూపించబోతున్నాను. చాలా స్పష్టంగా, ఈజీగా, క్లియర్ కట్గా, క్లారిటీగా అర్థమవుతుంది. కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చూడండి. చూసిన వారికి భవిష్యత్తులో ఆర్టీఎఫ్ వాళ్ళు చేయబోయే క్లెయిమ్స్ అన్నీ కూడా ఎంత స్పష్టంగా తప్పో ఇప్పుడే మీకు అర్థమైపోద్ది. ఇప్పుడు ఆర్టీఎఫ్ వాళ్ళ మూల సిద్ధాంతాన్ని గురించి మన సాయి కృష్ణ గారు చాలా స్పష్టంగా వివరించిన వీడియో ఒకటి మీ ముందు నేను ప్లే చేస్తాను. దాన్ని చూశాక ఆర్టీఎఫ్ మూల సిద్ధాంతం ఎంత ప్రమాదకరమైనది అనే విషయాన్ని మనం డిస్కస్ చేద్దాం. ముందుగా వీడియోని వాచ్ చేద్దాం. ఇప్పుడు బైబిల్లో చాలాసార్లు మనకి వాట్ అనేటువంటిది ఇవ్వబడింది, చాలాసార్లు మనకి హౌ అనేటువంటి విషయం చాలా విషయాల్లో మనకి తెలియదు. ఇప్పుడు ఉదాహరణకి త్రిత్వం ఏ విధంగా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏ విధంగా అలా ఉన్నారు, త్రిత్వంగా ఉన్నారు అనేటువంటి ప్రశ్నకి మన దగ్గర సమాధానం లేదు. వీ డోంట్ నో హౌ అనేటువంటి ప్రశ్నకి ముగ్గురు వ్యక్తులుగా ఇటర్నిటీ నుంచి ఇటర్నిటీగా ఉన్నటువంటి దేవుడు, కానీ కుమారుడు సిలువ మీద యాక్చువల్గా బలి అవ్వటం అనేటువంటిది ఎలా పాసిబుల్, అసలు యాక్చువల్గా ఇది అనేటువంటిది త్రిత్వంలో ఎలా దీన్ని ఇమర్చం, వీ డోంట్ నో హౌ అనేటువంటి క్వశ్చన్స్ కి చాలాసార్లు లేదు. కానీ ఈ హౌ అనేటువంటి క్వశ్చన్స్ దగ్గర మనం స్పెక్యులేట్ చేయొచ్చు, వాక్యానికి లోబడి, వాక్యం యొక్క పరిధి లోపల ఉండి. కానీ అవి ఇన్ఫరెన్షియల్ స్పెక్యులేషన్స్ మాత్రమే. ఇప్పుడు దాన్ని హౌ అనేటువంటి క్వశ్చన్స్ లో వాక్యం స్పష్టంగా మనకి ఇవ్వనప్పుడు, వాక్యం సైలెంట్ గా ఉన్నప్పుడు మనం స్పెక్యులేట్ చేసి దానిని మనం యాక్చువల్ గా ఎప్పుడైతే దాన్ని డాక్టరీన్ గా తయారు చేస్తామో, అది టీచింగ్ గా తయారు చేస్తాము, ఇది ఎవరికి ఇది బోధపరచబడలేదు, నాకు ఒక్కడికి బోధపరచబడింది, నాకు ఒక్క దానికి బోధపరచబడింది అని ఎప్పుడైతే మనం యాక్చువల్ గా క్లిక్ చేస్తామో, మనం ఏం చేస్తున్నాం అంటే స్క్రిప్చర్ కి అతీతంగా వెళ్ళి మనం ఎక్స్ట్రా స్క్రిప్చరల్ పీపుల్, లేకపోతే స్క్రిప్చర్ కి మన వ్యూస్ ని, మన ఇంటర్ప్రిటేషన్స్ ని స్క్రిప్చర్ తో సరిస్తమానంగా ఉండేటట్టుగా మనం చేస్తూ, స్క్రిప్చర్ తో పాటు అందులో ఉన్నటువంటి పలుకులకి సమాంతరంగా నా పలుకుల్ని, నా ఇంటర్ప్రిటేషన్ ని కలుపుతున్నట్టుగా తయారవుతుంది. దిస్ ఇస్ హెరసీ, ఇది తప్పుడు బోధ. ఇలాంటి టెంప్టేషన్స్ నుంచి దూరంగా ఉన్నాం ప్రీచర్స్. అయితే వీడియో చూశారు కదా. ఈ వీడియోలో సాయి కృష్ణ గారు చెప్తున్న విషయం ఏంటంటే, ఓఫిర్ గారు ప్రత్యక్షతల గురించి చెప్పిన విషయాన్ని చెబుతూ సాయి కృష్ణ గారు ఏం చెప్పారంటే, ఇప్పుడు ప్రత్యక్షతలు అనేవి లేవు, ఇది ఆర్టీఎఫ్ స్టాండ్. ఎందుకు లేవు అంటే, ప్రత్యక్షతలు అనేవి అపోస్తలులతోనే ఆగిపోయాయి, ఇప్పుడు అపోస్తలు లేరు కాబట్టి ప్రత్యక్షతలు లేవు అనేది ఆర్టీఎఫ్ స్టాండ్. అసలు ప్రత్యక్షతలు ఉన్నాయా, అపోస్తలు ఉన్నారా అనే దాని గురించి ఒక వీడియో నేను ఆల్రెడీ చేయడం జరిగింది, దాన్ని వాచ్ చేయండి. అయితే ఈ ప్రత్యక్షతల విషయంలో మాట్లాడుతూ మన ఆర్టీఎఫ్ సాయి కృష్ణ గారు వారి స్టాండ్ని బయటపెట్టారు. ఏంటి ఆ స్టాండ్ అంటే, బైబిల్లో కొన్ని విషయాలు క్లారిటీగా ఉన్నాయట, కొన్ని విషయాలు క్లారిటీగా లేవట. అంత మాత్రమే కాదు, ఆర్టీఎఫ్ వాళ్ళు ఇంకొక విషయాన్ని కూడా చెప్పారు ఈ డిస్కషన్లో. ఏం చెప్పారు అంటే, బైబిల్లో కొన్ని ఎసెన్షియల్స్ ఉన్నాయి, కొన్ని నాన్ ఎసెన్షియల్స్ ఉన్నాయి. ఎసెన్షియల్స్ అంటే తెలుగులో అవసరమైనవి, నాన్ ఎసెన్షియల్స్ అంటే అవసరం లేనివి. అయితే ఎసెన్షియల్స్ ఏమిటి అంటే, బైబిల్లో క్లియర్గా చెప్పబడినవన్నీ ఎసెన్షియల్స్. నాన్ ఎసెన్షియల్స్ అంటే ఏమిటి, బైబిల్లో క్లియర్గా చెప్పబడనివన్నీ నాన్ ఎసెన్షియల్స్. సో నాన్ ఎసెన్షియల్స్ అంటే మనకు అవసరం లేనివి.
సో వాటిని మనం పట్టించుకోవద్దు, మనకు అవసరం లేదు అని మన ఆర్టీఎఫ్ సోదరులు నమ్ముతున్నారు, బోధిస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరమైన బోధ అని ఈ వీడియో ద్వారా నేను నిరూపించబోతున్నాను. ఎందుకు ప్రమాదకరమైన బోధ అంటే, బైబిల్ చదువుతున్నప్పుడు ఒక విశ్వాసికి కొన్ని సందేహాలు వస్తాయి. ఆ సందేహాలు నివృత్తి చేసుకోవాలి, ఆ సందేహాలకు సరైన సమాధానం తెలుసుకోవాలి అని ఒక విశ్వాసి శతవిధాల ప్రయత్నం చేస్తాడు, దేవుణ్ణి అడుగుతాడు. ఎందుకంటే దేవుడే చెప్పాడు కదా, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియపరుస్తానని దేవుడే వాగ్దానం చేశాడు. కాబట్టి ఒక విశ్వాసి 100% ట్రై చేస్తాడు. దేనికి ట్రై చేస్తాడు అంటే, తెలుసుకోవడానికి, తన సందేహాలను నివృత్తి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అయితే అట్లా ఏ సందేహాలైనా ఒక విశ్వాసికి వస్తే ఆ సందేహాలను నివృత్తి చేసుకోవడానికి, ఉదాహరణకి రైట్ థియాలజీ ఫారం వారి దగ్గరికే వెళ్ళారనుకోండి ఒక విశ్వాసి, వీళ్ళు ఏం చెప్తారు తెలుసా, బైబిల్లో ఆ విషయం క్లారిటీగా లేదు, నువ్వు దాని గురించి ఆలోచించొద్దు అని చెప్తారన్నమాట. అప్పుడు ఆ విశ్వాసి ఏమనుకుంటాడు, అవునా బైబిల్లో కొన్ని క్లారిటీగా లేవా, అంటే బైబిల్లోనే కొన్ని విషయాల్లో క్లారిటీ లేదా, అంటే ఒక క్లారిటీ లేని గ్రంథాన్ని నేను పట్టుకొని తిరుగుతున్నానా అని ఆ విశ్వాసి ఆలోచనలో పడి మెల్లిమెల్లిగా రోజు విశ్వాసం సన్నగిల్లి అతను దేవునిలో నుండే బయటికి వెళ్ళిపోయే అవకాశం ఉంది. అంత ప్రమాదకరమైన బోధ, అంత ప్రమాదకరమైన సిద్ధాంతాన్ని ఆర్టీఎఫ్ వాళ్ళు బోధిస్తున్నారు. సో ఈ బోధన బైబిల్లో కొన్ని క్లారిటీగా ఉన్నాయి, కొన్ని క్లారిటీగా లేవు అనే బోధన. ఆ క్లారిటీగా లేవు అని చెప్పడం అసలు ఫస్ట్ మిస్టేక్. ఈ క్లారిటీగా లేని వాటి విషయంలో, బైబిల్లో పై అక్షరాలలో క్లారిటీగా లేని వాటి విషయంలో ప్రత్యక్షతలు కలుగుతాయి అనేది రైట్ ఆర్ రాంగ్ అనే విషయాన్ని ఈ వీడియోలో మనం స్పష్టంగా తెలుసుకుందాం. సో భవిష్యత్తులో ఆర్టీఎఫ్ వాళ్ళందరూ కూడా, ఆర్టీఎఫ్ ప్యానలిస్టులు అందరూ కూడా ఇదే పాయింట్ మీద వాళ్ళ చర్చలన్నీ జరపబోతున్నారు. ఇది నాకు తెలుసు. దేవుని కృపను బట్టి నాకు కలిగిన కొద్దిగా వివేచనను బట్టి నేను ఊహించగలిగాను. వాళ్ళు ఇంతకుముందు చేసిన చర్చలో విషయాలు కానీ, ఇప్పుడు భవిష్యత్తులో చేయబోయే చర్చల విషయాల్లో కానీ ఇదే పాయింట్ మీద వాళ్ళు చర్చ చేస్తారు. సో ఈ పాయింట్నే వాళ్ళకంటే ముందే పబ్లిక్గా అందరికి చూపించామనుకోండి, ఈ పాయింట్ మీదనే అందరూ కూడా ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇప్పుడు బైబిల్లో కొన్ని క్లారిటీగా ఉన్నాయా లేవా, అసలు బైబిల్లో ఎసెన్షియల్స్ అంటే ఏంటి, నాన్ ఎసెన్షియల్స్ అంటే ఏంటి అనే విషయాన్ని స్పష్టంగా మనం తెలుసుకుందాం. అయితే ఇప్పుడు ఇందులో భాగంగా ముందుగా ఓఫీర్ గారు రచించిన ప్రమాణవాక్యం అనే గ్రంథంలో ఓఫీర్ గారు తెలియజేసిన బైబిల్ వ్యాఖ్యాన సూత్రాలు, ఇది ఈ ప్రమాణవాక్యం పుస్తకంలో 103వ పేజీలో మీకు కనబడుతుంది. వాటిని ఒకసారి మీ ముందుకు తీసుకొస్తాను. ప్రమాణవాక్యం గ్రంథంలో ఓఫీర్ గారు చెప్పిన బైబిల్ వ్యాఖ్యాన నియమాలు 5 చాలా ప్రాముఖ్యమైన నియమాలని ఓఫీర్ గారు అందులో రిఫర్ చేశారు. అయితే అవి దాదాపు బైబిల్ వ్యాఖ్యాన పద్ధతులను వాడే ప్రతి సేవకుడు, బైబిల్ కాలేజీలో టీచ్ చేసే ప్రతి టీచర్ కూడా వాటిని యాక్సెప్ట్ చేస్తారు. వాటిని మీ ముందు ఒకసారి ప్రజెంట్ చేశాక ఈ ఎసెన్షియల్స్ అండ్ నాన్ ఎసెన్షియల్స్ అనేది ఎంత ఇంపార్టెంటో మీ ముందుకు నేను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ముందుగా మనం ఈ బైబిల్ వ్యాఖ్యాన నియమాలను చూద్దాం. ఇందులో భాగంగా మొదటి నియమాన్ని చూద్దాం. మొదటి నియమం, ఈ మొదటి నియమం ఏంటంటే, బైబిల్లో మనం చేసే వ్యాఖ్యానానికి వ్యతిరేకంగా డైరెక్ట్గా ఇంకో స్టేట్మెంట్ అనేది డైరెక్ట్గా బైబిల్లో మనకి ఉండకూడదు. డైరెక్ట్గా ఒక స్టేట్మెంట్ మనం చేసిన వ్యాఖ్యానాన్ని విభేదిస్తే అప్పుడు మనం చేసిన వ్యాఖ్యానం తప్పవుతుంది. ఇప్పుడు మనం రెండో నియమాన్ని చూద్దాం. బైబిల్లో 2 ఆజ్ఞలు, ముందొక ఆజ్ఞ తర్వాత ఒక ఆజ్ఞ ఇవ్వబడింది. అయితే అట్లా ఇవ్వబడిన ఆజ్ఞల విషయంలో ముందిచ్చిన ఆజ్ఞకి తర్వాత ఇచ్చిన ఆజ్ఞ వ్యతిరేకంగా ఉంటే తర్వాతి ఆజ్ఞని తీసుకోవాలి, కానీ తర్వాతి ఆజ్ఞను కొట్టేయడానికి ముందు ఆజ్ఞను మనం తీసుకోకూడదు. ఇది రెండో నియమం. ఇక మూడో నియమం ఏంటంటే, సందర్భానికి వ్యతిరేకంగా, సందర్భాన్ని తీసుకోకుండా, సందర్భ శుద్ధి లేకుండా మనము ఒక వ్యాఖ్యానాన్ని చేయకూడదు. సందర్భం అంటే ఏంటి, ఏ సందర్భంలో అన్నారు, ఏ ఉద్దేశంతో అన్నారు, ఆ మాట ఎవరు అన్నారు, ఎవరితో అన్నారు, ఎటువంటి పరిస్థితులలో అన్నారు, ఈ సందర్భానికి సంబంధించిన క్వశ్చన్స్ అన్నిటినీ కూడా మనం అప్లై చేయాలి. అప్పుడే ఆ సందర్భానికి తగ్గట్టు మన వ్యాఖ్యానం రైట్ అవుతుంది. ఇక నాలుగో నియమం ఏంటంటే, వ్యాకరణబద్ధమైన నిర్దిష్టత. అంటే అర్థం ఏంటంటే,
గ్రామటికల్గా మనం చేసే వ్యాఖ్యానం రైట్ అయి ఉండాలి. వి హ్యావ్ టు బి గ్రామటికల్లీ రైట్. జరిగెను అన్న పదాన్ని జరుగును అని చదవద్దు, చాలా జాగ్రత్తగా చదవాలి. నిలిచిపోవును అన్న పదాన్ని నిలిచిపోయెను అని మనం చదవద్దు. అలా చదివితే వ్యాఖ్యానం తప్పైపోతుంది. మనం చేసే వ్యాఖ్యానము గ్రామటికల్గా రైట్ ఉండాలి, వ్యాకరణబద్ధంగా కరెక్ట్గా ఉండాలి. 5వ నియమం ఏంటంటే, ఇది అన్ని సందర్భాల్లో అప్లై చేయాల్సిన అవసరం లేదు, కొన్ని సందర్భాల్లో మాత్రమే, అరుదైన సందర్భాల్లో మూల భాషను మనం సంప్రదించాలి. మనం చదువుతున్న భాషలో, మన భాషలో ఉన్న బైబిల్లో కొన్ని సంగతులు మనకు అవగతం కానప్పుడు, కొన్ని సంగతులు కొద్దిగా క్లిష్టంగా కనిపించినప్పుడు మనం మూల భాషను అప్రోచ్ అవ్వాలి. ఇది 5వ నియమం. సో టోటల్గా ఓఫీర్ గారు చెప్పిన 5 నియమాలు. మొదటిది ఏంటిదంటే, మనం చెప్పే వ్యాఖ్యానం, ఆ వ్యాఖ్యానానికి వ్యతిరేకంగా బైబిల్లోంచి ఒక స్టేట్మెంట్ వ్యతిరేకంగా ఉండకూడదు. అది ఫస్ట్ నియమం. 2వ నియమం ఏంటంటే, మనం చేసే వ్యాఖ్యానంలో తర్వాత వచ్చిన ఆజ్ఞ ముందొచ్చిన ఆజ్ఞకి ఎగెయిన్స్ట్గా ఉంటే తర్వాతి ఆజ్ఞని తీసుకోవాలి, కానీ ముందు ఆజ్ఞని తీసుకోవద్దు. 3వది ఏంటిదంటే, సందర్భాన్ని దాటి వ్యాఖ్యానించకూడదు. 4వది ఏంటిదంటే, గ్రామటికల్గా మనం కరెక్ట్గా ఉండాలి. 5వది ఏంటంటే, కొన్ని సందర్భాల్లో మనం మూల భాషను కూడా సంప్రదించాలి. ఈ 5 నియమాలను ఓఫీర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. సో టోటల్గా ఈ 5 నియమాలని ప్రతి వ్యాఖ్యాన పండితుడు, బైబిల్ వ్యాఖ్యాన సూత్రాలను అనుసరించే ప్రతి ఒక్క వ్యక్తి కూడా, బైబిల్ కాలేజ్ టీచర్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, దీనిని మ్యాక్సిమం యాక్సెప్ట్ చేస్తారు. అయితే ఈ 5 సూత్రాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఎప్పుడు అప్లై చేయాలి, అసలు ఎసెన్షియల్స్ అంటే ఏంటి, నాన్ ఎసెన్షియల్స్ అంటే ఏంటి, ఈ విషయంలో ప్రతి ఒక్క క్రైస్తవునికి కూడా క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీ లేకపోవడం వల్లనే ఓఫీర్ గారు చెప్తున్న బోధలను కానీ, ఓఫీర్ గారు చెప్పిన సిద్ధాంతాలను కానీ చాలామంది వ్యతిరేకిస్తున్నారు. ఈ ఆర్టీఎఫ్ వాళ్ళకు కూడా ఓఫీర్ గారు చెప్పే సంగతులు అర్థం కాకపోవడానికి కారణం ఇదే. అయితే ఇంత స్పష్టమైన పర్ఫెక్ట్గా చూపించబడిన వ్యాఖ్యాన నియమాలు ఉన్నా సరే క్రైస్తవ సమాజంలో అనేక దుర్బోధలు అనేవి వస్తున్నాయి. అయితే దీనికి ఒక ప్రాముఖ్యమైన కారణం ఉంది. ఆర్టీఎఫ్ వాళ్ళు అయినా, క్రైస్తవ సమాజంలో మిగతా ఏ బోధకులైనా లేఖనాలను తప్పుగా వ్యాఖ్యానించడానికి ఒక ప్రముఖమైన కారణం ఉంది. ఆ కారణం ఏంటో ఓఫీర్ గారు ఆ ప్రమాణవాక్యం పుస్తకంలో 26వ చాప్టర్లో, వ్యాఖ్యాన నియమాలు తెలిస్తే సరిపోతుందా అనే చాప్టర్లో 186వ పేజీలో ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. ఆ విషయం ఏంటో ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. చార్లెస్ స్పర్జన్ గారు, ప్రసంగ చక్రవర్తిగా పేరుగాంచిన చార్లెస్ స్పర్జన్ గారు చేసిన కోట్ని మీకు నేను ఇప్పుడు చూపిస్తున్నాను. వీ షుడ్ హ్యావ్ యూనిటీ ఇన్ ఎసెన్షియల్స్, లిబర్టీ ఇన్ నాన్ ఎసెన్షియల్స్. ఎసెన్షియల్స్ విషయంలో మనందరికీ ఏకత్వం ఉండాలి, నాన్ ఎసెన్షియల్స్ విషయంలో మనకు స్వేచ్ఛ ఉండాలి. ఎసెన్షియల్స్ అంటే ఏంటి, నాన్ ఎసెన్షియల్స్ అంటే ఏంటి? ఎసెన్షియల్స్ విషయంలో మనకి ఆ యూనిటీ ఉండటం ఏంటి, నాన్ ఎసెన్షియల్స్ విషయంలో లిబర్టీ ఉండటం ఏంటి? అసలు ఎసెన్షియల్స్ అంటే ఏంటి, నాన్ ఎసెన్షియల్స్ అంటే ఏంటి? ఈ విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఆర్టీఎఫ్ వాళ్ళు చేసిన బోధ ఏంటంటే, బైబిల్లో కొన్ని క్లారిటీగా లేవు, అవి నాన్ ఎసెన్షియల్స్, బైబిల్లో క్లారిటీగా ఉన్నవన్నీ ఎసెన్షియల్స్ అని వాళ్ళు బోధిస్తున్నారు, నమ్ముతున్నారు. అయితే ఇది చాలా ప్రమాదకరము అని నేను చెప్పాను కదా. ఎందుకు ప్రమాదకరమో ఇప్పుడు మనం చూద్దాం. అసలు బైబిల్లో కొన్ని క్లారిటీగా లేవా, క్లారిటీగా ఉన్నాయా, బైబిల్లో అవసరం లేని సంగతులు ఉంటాయా అనే సంగతిని మనం ఈరోజు స్పష్టంగా తెలుసుకుందాం. అసలు బైబిల్లో అవసరం లేని సంగతులు అనేవి ఉండవు. బైబిల్లో ఉన్న ప్రతి సంగతి కూడా అవసరమే. బైబిల్లో కొన్ని అవసరం లేని సంగతులు ఉన్నాయి, కొన్ని క్లారిటీగా లేవు అని చెప్పడమే దారుణమైన బోధ. అయితే నాన్ ఎసెన్షియల్స్ అంటే ఏంటి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ మీరు చూడొచ్చు, ఎసెన్షియల్స్ అండ్ నాన్ ఎసెన్షియల్స్. ఎసెన్షియల్స్ అంటే ఏంటి? ఇవి రక్షణ పొందుటకు ఖచ్చితంగా అవసరమైనవి. ఒక విశ్వాసి రక్షణ పొందాలంటే ఈ ఎసెన్షియల్స్లో తప్పకుండా మనము ఏమాత్రము రాజీ పడకుండా ఖచ్చితంగా అన్ని నియమాలను పాటించి తప్పకుండా మనము వాటిని స్థిరపరచాల్సిన అవసరం ఉంది. అవి ఎసెన్షియల్స్. నాన్ ఎసెన్షియల్స్ అంటే ఏంటి? ఇవి రక్షణ పొందిన విశ్వాసి ఎదగడానికి కోసం అవసరమే. ఇవి అవసరం లేనివని కాదు, ఇవి కూడా అవసరమైనవే, కానీ రక్షణ పొందిన విశ్వాసి ఎదగడానికి అవసరమైనవి. విశ్వాస జీవితంలో పైకి ఎదగడానికి అవసరమైన సంగతులు ఇవి. అంతే తప్ప ఇవి అసలే అవసరం లేనివి అని కాదు, ఇవి కూడా అవసరమే. అయితే రక్షణ పొందిన తర్వాత అవసరం, రక్షణ పొందిన తర్వాత రక్షణలో ఎదగడానికి ఈ విషయాలు అవసరం. వీళ్ళు చెప్పింది ఏంటి? నాన్ ఎసెన్షియల్ అంటే అవసరం లేనివి,
సో అవసరం లేని వాటి విషయంలో మీరు ఇష్టానుసారంగా బోధించుకోండి, మీకు నచ్చింది మీరు బోధించుకోండి, ఎవరికి నచ్చింది వాళ్ళు బోధించుకోవచ్చు అని చెప్తున్నారు. నాన్ ఎసెన్షియల్స్ విషయంలో ఎవరికి నచ్చింది వాళ్ళు బోధించుకోవచ్చు, అదే స్వేచ్ఛ అనుకుంటున్నారు. కాదు కాదు, స్వేచ్ఛ అంటే అది కాదు. ఇప్పుడు మీరు స్పష్టంగా తెలుసుకోవాలి. నాన్ ఎసెన్షియల్స్ అంటే అవి అవసరం లేనివి కాదు. రక్షణ పొందిన విశ్వాసి పై మెట్టుకు ఎదగడానికి అవి అత్యంత అవసరమైనవి. ఒక విశ్వాసి రక్షణ పొందిన తర్వాత తాను ఉన్న స్టేజ్ కంటే పైకి ఎదగడానికి తప్పకుండా ఈ నాన్ ఎసెన్షియల్స్ అని మీరు చెబుతున్న విషయాలు ఏవైతే ఉన్నాయో అవి అవసరమైనవి. అవి అసలు నాన్ ఎసెన్షియల్స్ కాదు, రక్షణ పొందడానికి నాన్ ఎసెన్షియల్స్, కానీ రక్షణను కొనసాగించడానికి అవే ఎసెన్షియల్స్. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మీకు నేను తెలియజేయాలనుకుంటున్నాను. అదేంటంటే బైబిల్ గ్రంథంలో చెప్పిన విషయాలన్నిటిలో క్రైస్తవ సమాజంలో అనేక విభాగాలకు సంబంధించిన సంగతులు ఉన్నాయి. ఉదాహరణకు రెండవ రాకడకు సంబంధించిన బోధలు, సంఘ క్రమానికి సంబంధించిన బోధలు, ఇలాగ చెప్పుకుంటూ పోతే ఎన్నో విభాగాలు ఉన్నాయి. అయితే ప్రతి విభాగంలో కూడా ఎసెన్షియల్స్ ఉంటాయి, నాన్ ఎసెన్షియల్స్ ఉంటాయి. అంటే అర్థం ఏంటి? ప్రతి విభాగంలో కూడా ఒక విశ్వాసి రక్షణను ఎఫెక్ట్ చేసే విషయాలు ఉంటాయి, ఆ విశ్వాసి రక్షణ పొందిన తర్వాత తన ఎదుగుదలను ఎఫెక్ట్ చేసే విషయాలు ఉంటాయి. రెండు ఉంటాయి. ఈ ఎదుగుదలను ఎఫెక్ట్ చేసే విషయాలు రక్షణను ఎఫెక్ట్ చేయవు. సో కాబట్టి రక్షణ విషయంలో ఇవి నాన్ ఎసెన్షియల్స్ అని చెప్పాను. అయితే రెండవ రాకడకు సంబంధించినంత వరకు కూడా రక్షణను ఎఫెక్ట్ చేసే విషయాలు కూడా ఉన్నాయి. రెండవ రాకడకు సంబంధించినటువంటి విషయాల్లో రక్షణను ఎఫెక్ట్ చేసే విషయం ప్రాముఖ్యంగా ఒకటి ఏంటంటే, సంఘం ఎత్తబడుట ఎప్పుడు జరుగుతుంది? శ్రమలకు ముందా, శ్రమల మధ్యలోనా, శ్రమల తరువాతనా? ఇది ఒక విశ్వాసిని ఎఫెక్ట్ చేస్తుంది. అయితే మన ఆర్టీఎఫ్ఓలు ఏం నమ్ముతారంటే ప్రిపేర్ ఫర్ పోస్ట్ ట్రిబులేషన్, ప్రే ఫర్ ప్రీ ట్రిబులేషన్ అంటారు. ఇది చాలా హాస్యాస్పదంగా అనిపిస్తుంది. ప్రిపేర్ ఫర్ పోస్ట్ ట్రిబులేషన్ ఏంటి, ప్రే ఫర్ ప్రీ ట్రిబులేషన్ ఏంటి? అదేం పోదా? నువ్వు ప్రిపేర్ అయ్యేదేమో పోస్ట్ ట్రిబులేషన్ కట, ప్రార్థన చేయాల్సిందేమో ప్రీ ట్రిబులేషన్ కట. అంటే అర్థం ఏంటంటే అసలు వాళ్ళకి ఈ విషయంలో క్లారిటీ లేదు అని అర్థం. అయితే క్లారిటీ ఎందుకు లేదట అంటే బైబిల్లోనే క్లారిటీ లేదంటారు అనమాట. వీళ్ళకి క్లారిటీ లేకపోతే బైబిల్లోనే క్లారిటీ లేదని బోధించే సంస్థ. అందుకే చాలా ప్రమాదకరమైన సంస్థ అని నేను చెప్పాను. అయితే మనం ప్రే చేయాల్సింది ప్రీ ట్రిబులేషన్ కా, మిడ్ ట్రిబులేషన్ కా, పోస్ట్ ట్రిబులేషన్ కా? ఈ విషయంలో చాలా క్లారిటీ అవసరం. ఎందుకంటే ఇట్ ఈస్ ఎసెన్షియల్. నువ్వేమో ప్రీ ట్రిబులేషన్ కోసం ప్రార్థన చేస్తున్నావు, సంఘం శ్రమల్లోకి వెళ్ళిపోయింది, నీవు కూడా సంఘంలో సభ్యుడివి, శ్రమల్లో ఉన్నావు, అయ్యో నేను ఇంత ప్రార్థన చేసినా దేవుడు నా ప్రార్థన ఆలకించలేదు అనే నిరాశలో ఒక విశ్వాసి అవిశ్వాసి అయిపోతే అది ఎంత ప్రమాదకరమైన బోధ. కాబట్టి రక్షణను ఎఫెక్ట్ చేసే విషయాలలో ఒకటి సంఘము శ్రమలలో ఉంటుందా ఉండదా అనే బోధ. సో సంఘము ఎప్పుడు ఎత్తబడుతుంది అనే బోధ ఈజ్ వెరీ ఎసెన్షియల్. ఈ రెండవ రాకడ బోధలలో ఇది చాలా ప్రాముఖ్యమైన బోధ, రక్షణనే ఎఫెక్ట్ చేసే బోధ. అయితే ఇప్పుడు ఎసెన్షియల్స్ నాన్ ఎసెన్షియల్స్ విషయంలో ఉన్న మేజర్ డిఫరెన్స్ని మనం ఎసెన్షియల్స్ విషయంలో అప్లై చేయాల్సిన విషయాలని, నాన్ ఎసెన్షియల్స్ విషయంలో అప్లై చేయాల్సిన విషయాలని ఇప్పుడు స్పష్టంగా మీ ముందు నేను ప్రజెంట్ చేయబోతున్నాను. ఎసెన్షియల్స్ అంటే ఏం చెప్పుకున్నాం? రక్షణకు అవసరమైన విషయాలు. ఈ రక్షణకు అవసరమైన విషయాల్లో రెండు మనం తప్పకుండా పాటించాలి. ఒకటి ఏంటంటే ప్రతి వ్యాఖ్యాన సూత్రాన్ని ఖచ్చితంగా మనం అప్లై చేయాలి. అందులో ఎటువంటి సందేహం లేదు, ఎటువంటి స్వేచ్ఛ లేదు. ప్రతి వ్యాఖ్యాన సూత్రాన్ని తప్పకుండా అప్లై చేయాలి. అయితే బైబిల్లో నుండి అంత మాత్రమే కాదు, అదొక్కటి మాత్రమే కాదు, బైబిల్లో నుండి ఒక డైరెక్ట్ స్టేట్మెంట్ దానికి వ్యతిరేకంగా ఉండకూడదు. రక్షణకు సంబంధించిన విషయాలు మనం బోధించేటప్పుడు ప్రతి వ్యాఖ్యాన సూత్రం పర్ఫెక్ట్గా అప్లై కావాలి. అంత మాత్రమే కాదు, బైబిల్లో నుండి ఒక డైరెక్ట్ స్టేట్మెంట్ దానికి అపోజ్ చేస్తూ రాకూడదు. ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా మనం అప్లై చేయాల్సిన అవసరత ఉంది. ఏ విషయాల్లో? రక్షణకు అత్యవసరమైన సంగతుల విషయాలలో. అయితే ఈ నాన్ ఎసెన్షియల్స్ విషయంలో స్వేచ్ఛ అని మన చార్ల్స్ స్పర్జన్ గారు చెప్పిన మాటను నేను కోట్ చేశాను కదా. అయితే ఆర్టీఎఫ్ వాళ్ళ భావన ఏంటంటే నాన్ ఎసెన్షియల్స్ విషయంలో స్వేచ్ఛ అంటే ఏంటి అంటే ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు నమ్మొచ్చు అనుకుంటున్నారనమాట. అంత మాత్రమే కాదు, ఈ నాన్ ఎసెన్షియల్స్లోకి యేసు రెండవ రాకడ ఎప్పుడు అనే సంగతిని తీసుకొచ్చి చేర్చారు. సో ఈ రెండు మిస్టేక్స్ చేశారు.
మొదటి మిస్టేక్ ఏంటంటే ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు నమ్ముకోవచ్చు. ఏ విషయంలో? నాన్ ఎసెన్షియల్స్ విషయంలో. అంటే బైబిల్లో క్లారిటీగా లేని విషయాల్లో అని వాళ్ళ డెఫినేషన్. అంత మాత్రమే కాదు, రెండవ రాకడ ఎప్పుడు అనే విషయాన్ని కూడా తీసుకొచ్చి నాన్ ఎసెన్షియల్స్లో వేశారు. కానీ రెండవ రాకడ ఎప్పుడు అనేది నాన్ ఎసెన్షియల్ కాదు, ఇట్ ఈస్ ఎసెన్షియల్. ఇప్పుడు మనం చూద్దాం. అయితే ఈ స్వేచ్ఛ అంటే ఏంటో ఇక్కడ స్పష్టంగా నేను మీ ముందు స్లైడ్ వేసి చూపిస్తున్నాను. వ్యాఖ్యాన సూత్రాలను అప్లై చేసే విషయంలో మనకు స్వేచ్ఛ ఉంటుంది. అంతే తప్ప ఎవరికి నచ్చింది వాళ్ళు బోధించుకోవడానికి స్వేచ్ఛ అని కాదు. వ్యాఖ్యాన సూత్రాలను అప్లై చేసే విషయంలో స్వేచ్ఛ ఉంటుంది. అంత మాత్రమే కాదు, ఇక్కడ స్వతంత్రంగా ఆలోచించడం వలన లేఖన సత్యాలను వివిధ కోణాల్లో అన్వేషించడానికి అవకాశం ఉంటుంది. అంటే లేఖనాలలో ఉన్న మర్మాలను ఈ స్వేచ్ఛను ఉపయోగించి మనం బయటికి తీయొచ్చు. వ్యాఖ్యాన సూత్రాల విషయంలో మనము స్వేచ్ఛను అవలంబించి లేఖనాలలో ఉన్న మర్మాలను సత్యాలను బయటికి తీసే అవకాశం ఉంటుంది అన్నమాట. కాబట్టి రాకడ విషయంలో కావచ్చు, ఇంకా ఏ విషయంలోనైనా కావచ్చు, రక్షణ పొందిన విశ్వాసి ఎదగడానికి అవసరమైన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో మనకు ఈ వ్యాఖ్యాన సూత్రాల విషయంలో వాటిని అప్లై చేసే విషయంలో మనకు స్వేచ్ఛ ఉంటుంది. సందర్భాన్ని దాటి కూడా మనము వ్యాఖ్యానం చెప్పొచ్చు. అది చెప్పొచ్చు అనడానికి పౌలే మనకి మాదిరి. ఆ విషయాన్ని కూడా మీకు ఇప్పుడు నేను నిరూపించబోతున్నాను. అయితే ఇక్కడ నాన్ ఎసెన్షియల్స్ విషయంలో, అంటే రక్షణకు ఎదుగుదలకు అవసరమైన విషయాల్లో మనం వ్యాఖ్యాన నియమాలను దాటి ఆ వ్యాఖ్యాన నియమాల విషయంలో స్వేచ్ఛను ఉపయోగించుకొని సంగతులను మర్మాలను తెలుసుకోవచ్చు అని నేను చెప్పిన స్టేట్మెంట్కి ఆధారంగా అపోస్తలుడైన పౌలు అవలంబించిన విధానాన్ని ఇప్పుడు మీ ముందు ప్రజెంట్ చేస్తున్నాను. ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, ఇప్పుడు ఇక్కడ ఇది అవసరం కాబట్టి నేను చూపిస్తున్నాను. 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయంలో ఈ 9వ వచనంలో ఈ మాటని పౌలు రాస్తున్నాడు. మీరు బైబిల్స్ ఉంటే బైబిల్స్ కూడా ఓపెన్ చేసి చూడండి. 9వ వచనానికి ముందు కానుకల విషయంలో, ఆ కానుకలను బోధించే వ్యక్తికి ఇచ్చే విషయంలో, సంఘము సేవకుణ్ణి పోషించే విషయంలో మాట్లాడుతూ అపోస్తలుడైన పౌలు ఈ మాటను రాశాడు. ఏంటిదంటే, కళ్ళము త్రొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కము పెట్టవద్దు అని మోషే ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉన్నది. దేవుడు ఎడ్ల కొరకు విచారించుచున్నాడా అని క్వశ్చన్ చేశాడు. దేవుడు ఎడ్ల కొరకు కాదు విచారిస్తున్నది, దేవుడు విచారిస్తున్నది ఈ విషయంలో అని అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. కానీ ద్వితీయోపదేశ కాండంలో దేనికోసం రాయబడింది అది కూడా మనం చూద్దాం. అయితే ద్వితీయోపదేశ కాండం 25వ అధ్యాయంలో ఈ నూర్చెడి ఎద్దుకు చిక్కము పెట్టవద్దు అన్న సంగతిని అపోస్తలుడైన పౌలు రాశాడు. ఈ 25వ అధ్యాయం 1వ వచనంలో అసలు సందర్భం ఏంటో మనకు కనపడుతుంది. మనుషులకు వివాదం కలిగి న్యాయసభకు వచ్చినప్పుడు న్యాయాధిపతులు విమర్శించి నీతిమంతుని నీతిమంతుడనియు దోషిని దోషి అనియు తీర్పు తీర్చవలను. సో తీర్పు తీర్చుట గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. తీర్పు తీర్చుట గురించి మాట్లాడుతూ 4వ వచనంలోకి వచ్చి ఇక్కడ మోషే ఏం చెప్తున్నాడో మనం చూద్దాం. నూర్చెడి ఎద్దు మూతికి చిక్కం వేయకూడదు. ఎవడైనా నూర్చెడి ఎద్దు మూతికి చిక్కం వేస్తే వాడిని దోషిగానే తీర్పు తీర్చాలి, వాడిని నిర్దోషి అనకూడదు. ఎప్పుడు కూడా నూర్చెడి ఎద్దు మూతికి చిక్కం పెట్టవద్దు. ఇది సందర్భం. ఈ సందర్భాన్ని తీసుకొని పౌలు 1 కొరింథీ పత్రికలో 9వ అధ్యాయంలో సేవకులకు కానుకలు ఇచ్చే విషయంలో, వాళ్ళని పోషించే విషయంలోని సందర్భానికి వాడుకున్నాడు. అంటే సందర్భాన్ని దాటి వాడుకున్నాడు, వ్యాఖ్యాన నియమాన్ని దాటేసి వాడుకున్నాడు. ఎందుకు వాడుకున్నాడు అంటే ఇక్కడ స్వేచ్ఛ ఉంది. 1 కొరింథీ 9:9లో మాత్రమే కాదు, ఇంకొక చోట కూడా వాడుకున్నాడు. అది కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ 1 తిమోతి 5:18లో కూడా అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తున్న పత్రికలో ఇందుకు నూర్చెడి ఎద్దు మూతికి చిక్కము వేయవద్దు అని లేఖనము చెప్పుచున్నది అని రెండోసారి ప్రస్తావించాడు. ఇక్కడేంటి సందర్భం అంటే, బాగుగా బోధించే పెద్దలను సన్మానానికి పాత్రులను చేయాలి అనే విషయాన్ని చెప్తూ నూర్చెడి ఎద్దు మూతికి చిక్కం వేయవద్దు అనే సంగతిని పౌలు చెప్తున్నాడు. అంటే ఇక్కడ కూడా సందర్భాన్ని దాటి పౌలు వాడాడు అనమాట విషయాన్ని. అంటే పౌలు మరి సందర్భాన్ని దాటేందుకు వాడాడు అంటే, పౌలు తన స్వేచ్ఛను వాడుకున్నాడు. ఇది రక్షణకు ఆధారమైన విషయం కాదు, ఇది రక్షణలో ఎదగడానికి అవసరమైన సంగతి. ఇది రక్షణ విషయంలో నాన్ ఎసెన్షియల్, రక్షణ పొందడానికి సంబంధించిన సిద్ధాంతాల విషయంలో నాన్ ఎసెన్షియల్. అందుకు పౌలు ఈ సందర్భాన్ని దాటి మనం వ్యాఖ్యానించకూడదు అనే సూత్రాన్ని పక్కన పెట్టి ఈ విషయాన్ని వాడాడు అనమాట.
సో కాబట్టి నాన్ ఎసెన్షియల్స్ విషయంలో స్వేచ్ఛ అంటే అర్థం ఏంటంటే వ్యాఖ్యాన నియమాలను దాటి మనము వ్యాఖ్యానించడానికి స్వేచ్ఛ ఉంటుంది. అంతే తప్ప స్వేచ్ఛ అంటే ఎవరికి ఇష్టం వచ్చింది వాడు బోధించుకోవడానికి స్వేచ్ఛ అని కాదు. ఇది ఆర్టీఎఫ్ఓలు గమనించాలి, సకల క్రైస్తవ డినామినేషన్లు ఈ విషయాన్ని మనం గమనించాలి. లేకపోతే మనం అసత్యంలోకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉందన్నమాట. సో టోటల్గా ఇప్పుడు ఫైనల్గా ఒక విషయాన్ని మనం అర్థం చేసుకున్నాం. ఏంటి ఆ విషయం అంటే ఎసెన్షియల్స్ ఉన్నాయి, నాన్ ఎసెన్షియల్స్ ఉన్నాయి. ఎసెన్షియల్స్ అంటే రక్షణకు అవసరమైన సంగతులు, నాన్ ఎసెన్షియల్స్ అంటే రక్షణకు అవసరం లేని సంగతులు, కానీ అవి రక్షణలో ఎదుగుదలకు అవసరమైన సంగతులు. సో ఈ రక్షణకు అవసరమైన సంగతుల విషయంలో, రక్షణకు అవసరం లేని సంగతుల విషయంలో మన వ్యవహార శైలి ఎలా ఉండాలి అనే విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకుంటాం. ఎసెన్షియల్స్ విషయంలో ఎసెన్షియల్స్ యొక్క ఉద్దేశం ఏంటి? రక్షణను పొందడానికి అవసరమైనవి. నాన్ ఎసెన్షియల్స్కి రక్షణలో ఎదగడానికి అవసరమైనవి. ఎసెన్షియల్స్ విషయంలో వ్యాఖ్యాన సూత్రాల విషయంలో మనం ఏ విధంగా ఉండాలి? ఖచ్చితంగా అప్లై చేయాల్సిందే. ఆ విషయంలో ఏ మాత్రము కూడా ఇంకొక ఆలోచనకి ఆస్కారమే లేదు. అయితే నాన్ ఎసెన్షియల్స్ విషయంలో అప్లై చేయటంలో స్వేచ్ఛ ఉంటుంది. ఏం అప్లై చేయటంలో? వ్యాఖ్యాన సూత్రాలను అప్లై చేయటంలో స్వేచ్ఛ ఉంటుంది. అంతే తప్ప ఎవడికి నచ్చింది వాడు బోధించుకోవడానికి స్వేచ్ఛ ఉంటుందని కాదు. ఎసెన్షియల్స్ విషయంలో మనం చేసే బోధలో చెప్పే సిద్ధాంతానికి బైబిల్లో నుండి డైరెక్ట్గా ఒక స్టేట్మెంట్ వ్యతిరేకంగా ఉండడానికి వీల్లేదు. అయితే ఇక్కడ నాన్ ఎసెన్షియల్స్ విషయంలో అన్వేషణకు అవకాశం ఉంది. అంటే అర్థం ఏంటంటే మర్మాలను, సత్యాలను తెలుసుకోవడానికి అవకాశం ఉంది. ఇది కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోస్లో ఇంకొంచెం స్పష్టంగా క్లారిటీ ఇస్తాను. ఈ ఎసెన్షియల్స్ విషయంలో అంతిమ ఫలితం, లాస్ట్ రిజల్ట్ ఏంటంటే ఎసెన్షియల్స్ విషయంలో ఒక విశ్వాసి రక్షణ విషయంలో స్థిరంగా నిలబడాలి. దానికోసం మనం వ్యాఖ్యాన సూత్రాలను తప్పకుండా పాటించాలి. ఇక్కడ అంతిమ ఫలితం ఏంటంటే లేఖనాలలోని మర్మాలను, లోతైన సత్యాలను మనం తెలుసుకుంటాం. కాబట్టి ఎసెన్షియల్స్ అంటే ఏంటో, నాన్ ఎసెన్షియల్స్ అంటే ఏంటో ముందు క్రైస్తవులందరూ స్పష్టంగా తెలుసుకోకపోవడం వల్ల క్రైస్తవ సమాజానికి చాలా పెద్ద నష్టం జరుగుతుంది. ఇప్పుడు మీకు కొంత స్పష్టంగా అర్థం కావడానికి ఈ విషయాన్ని మీకు నేను చూపిస్తున్నాను. జాగ్రత్తగా చూడండి. ఎసెన్షియల్స్ అనేవి ఒక నిర్మాణానికి పునాది లాంటివి. పునాది లేకపోతే ఇల్లు నిలబడదు. సో పునాది అనేది చాలా ఇంపార్టెంట్. రక్షణకు సంబంధించిన ప్రతి విషయం కూడా ఇంపార్టెంట్. అయితే నాన్ ఎసెన్షియల్స్ అనేవి పునాది మీద కట్టబడే ఆ నిర్మాణం లాంటిది అనమాట. నిర్మాణము ఇంపార్టెంటే, పునాది కూడా ఇంపార్టెంటే. ఎసెన్షియల్స్ ఇంపార్టెంటే, నాన్ ఎసెన్షియల్స్ కూడా ఇంపార్టెంటే. కాకపోతే వీటి రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఎసెన్షియల్స్కి తప్పకుండా వ్యాఖ్యాన సూత్రాలు అమలు పరచాలి. నాన్ ఎసెన్షియల్స్కి మనకి కాస్త సూత్రాలను ఉపయోగించే విషయంలో స్వేచ్ఛ ఉంటుంది. ఇది తప్పకుండా అందరూ పాటించాలి, తెలుసుకోవాలి, నేర్చుకోవాల్సిన విషయం. అయితే ఇక్కడ నేను ఇంకొక విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఈ మధ్యన మన ఆర్టీఎఫ్ వాళ్ళు చేస్తున్న ఒక వీడియోలో విశ్వచరిత్ర పుస్తకాన్ని చూపిస్తూ ఆ పుస్తకం వెనకాల ఉన్న మాటలను చదివారు మన జాన్ క్రిస్టఫర్ గారు. ఆ మాటలను చదివి ఆ మాటలు ఏం చదివారో కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడ రంజిత్ గారి గ్రంథాలు చదవటం ప్రపంచ క్రైస్తవ సమాజానికి ఐచ్ఛికం, ఆప్షనల్ కాదు, తప్పనిసరి, మ్యాండేటరీ అనే ఈ మాటను చదివారు. ఇది మ్యాండేటరీ కాదు, అసలు ఇది సరైన గ్రంథమే కాదని చూపించే ప్రయత్నం చేశారు. కానీ ఇది 100% మ్యాండేటరీనే. ఎందుకు మ్యాండేటరీ అంటే ఈ విశ్వచరిత్ర గ్రంథములోని విషయాలు ఏవైతే ఉన్నాయో అవి రక్షణలో ఒక విశ్వాసి ఎదుగుదల చెందడానికి, పైకి ఎదగడానికి అవసరమైన సంగతులు. కాబట్టి ఇవి 100% మ్యాండేటరీనే. జాన్ క్రిస్టఫర్ గారు తెలుసుకోండి. సో ఈ విషయంలో క్లారిటీ లేకపోవటం వలనే మేము మిమ్మల్ని క్వశ్చన్ చేస్తాం, వీఆర్ హియర్ టు క్వశ్చన్ అనుకొని వాళ్ళు వ్యాఖ్యాన సూత్రాలను ఎలా అమలుపరచాలి, ఎక్కడ అమలుపరచాలి, ఏ విధంగా అమలుపరచాలి, ఎక్కడ మనకు స్వేచ్ఛ ఉంటుంది, ఎక్కడ మనకు స్వేచ్ఛ ఉండదు, ఏ విషయాలను ఎలా అర్థం చేసుకోవాలి అనే విషయంలో వాళ్ళకు ఒక క్లారిటీ లేదు. అందుకే వాళ్ళు రైట్ థియాలజీ ఫారం కాదు, వాళ్ళు రాంగ్ థియాలజీ ఫారం. కాబట్టి ఈ థియోలాజికల్ ట్రూత్స్ అనే ఈ ఛానల్ ద్వారా అసలు వ్యాఖ్యాన సూత్రాలను ఎక్కడ అమలుపరచాలి, ఎలా అమలుపరచాలి, ఎక్కడ మనకు స్వేచ్ఛ ఉంటుంది అనే విషయాలని క్లారిటీ ఇస్తూ ఏ బోధ ఎందుకు రైట్, ఏ బోధ ఎందుకు రాంగ్ అనే సంగతిని మీకు స్పష్టంగా తెలియజేయబోతున్నాం. అందుకోసమే ఈ తరం బెరయ అనే కార్యక్రమాన్ని మేము స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకా వాచ్ చేయండి. ఈ తరం బెరయ అనే కార్యక్రమంలో కాకుండా ఆర్టీఎఫ్ వాళ్ళు చేసే ఇంకో భయంకరమైన బోధ ఏంటిది? అపోస్తలులు ఇప్పుడు ఉన్నారా లేదా, బైబిల్ ప్రకారం అపోస్తలులు ఉన్నారా లేదా, ప్రత్యక్షతలు ఉన్నాయా లేదా అనే విషయాన్ని ఇంతకుముందు నేను చెప్పాను. ఇంకాస్త డీటెయిల్డ్గా
ఇంకొక ఎపిసోడ్తో మీ ముందుకు నేను రాబోతున్నాను. తప్పకుండా ఆ ఎపిసోడ్ను కూడా వీక్షించండి. ఇప్పటి వరకు ఈ ఎపిసోడ్ని వీక్షించినందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు. నెక్స్ట్ ఎపిసోడ్లో ఈ రెండవ రాకడకు సంబంధించిన బోధల విషయంలో రక్షణకు మూలాధారమైన సిద్ధాంతాలు, విషయాలు ఏమిటి, వాటి విషయంలో ఉన్న తప్పుడు బోధలు ఏమిటి, అండ్ రక్షణకు అవసరం లేనివి కానీ ఎదుగుదలకు అవసరమైన విషయాలలో ఉన్న సిద్ధాంతాలు ఏమిటి, వాటి విషయంలో తప్పుడు బోధలు ఏమిటి, వాటిని కూడా మీ ముందుకు నేను తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మీరు ఎదురు చూస్తారని నేను నమ్ముతున్నాను. ఈ సత్యాలు గ్రహించండి, సత్యాన్ని తెలుసుకోండి, అనేక మందికి ఈ విషయాన్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.